వేయించిన జీలకర్ర పొడి సగం టీ స్పూన్, ఎక్కువ వేయద్దు షేడ్ అవుతుంది. కలుపుకుందాం. హాయ్ అండి, నేనైతే టమాటా రెసిపీ అయితే చేస్తున్నా. టమాటాలు అయితే నేను నూనెలో వేయించకుండానే చేస్తున్నా. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా తొందరగా అయ్యే రెసిపీ అన్నట్టు. పిల్లలకు కూడా లంచ్ బాక్స్ కూడా ఇవ్వచ్చు. చపాతీకి వేడి రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూసిన వారు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే టమాటాలు అయితే మనం ఇలా పెద్ద పీసు లాగానే కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఒక 5-6 ఎల్లిపాయలు వేసుకోవాలి. వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా బరకగానే పట్టుకోవాలి. అస్సలు వాటర్ అయితే వేయకూడదు. టమాటా వాటర్ తోటే మిక్సీ పట్టుకోవాలి. చూడండి, పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు వేసి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. ప్యాన్ ఎత్తి పెట్టేసినాం. ఆయిల్ వేసుకుందాం. జీలకర్ర పప్పు దినుసులు తాలింపుకు వేసుకుందాం. 2 లేక 3 ఎండు మిరపకాయలు వేసుకుందాం. వన్ టీ స్పూన్ పసుపు వేసుకుందాం. మనం మిక్సీ పట్టుకున్న టమాటా వేసుకుందాం. కలుపుకుందాం. మనం రెడ్ చిల్లీ పౌడర్ వేయలేదు కదా, అందు గురించి కొంచెం వైట్గానే కనిపిస్తుంది. వన్ టీ స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్. ఎంత తినేవారు అంత వేసుకోండి. వేయించిన జీలకర్ర పొడి సగం టీ స్పూన్, ఎక్కువ వేయద్దు షేడ్ అవుతుంది. మన రుచికి సరిపడంత సాల్ట్. కలుపుకుందాం. ఒక 5 మినిట్స్ దగ్గరకు వచ్చిన దాకా కలుపుకోవాలి. వాటర్ అయితే అస్సలు వేయకూడదు. చూడండి, ఇలా దగ్గరకు వచ్చిన దాకా అయితే ఇలా కలుపుకోవాలి. ఇలా దగ్గరకు అయితే వచ్చేసింది. దించేటప్పుడు కొద్దిగా ఇలా కసూరి మెంతి వేసుకోవాలి. నేనైతే కరివేపాకు వేసుకోవాలి, కానీ కరివేపాకు అయితే లేదని కసూరి మెంతి వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. మన టమాటా రెసిపీ, మీరు టమాటా రెసిపీ అంటారు, పచ్చడి అంటారు, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్కి ఫాలో అవ్వండి. కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త రెసిపీతో కలుద్దాం.